సో నెక్స్ట్ మనం ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్కి ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే ప్రాపర్టీ యాడ్ చేసి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనకి డామ్ మ్యానిపులేషన్లో ఈ మెథడ్స్ అనేవి మనకి రెండే అవుట్పుట్స్ ఇస్తాయి, అయితే గెట్ లేదా సెట్. గెట్ అంటే ఆ ఎలిమెంట్ తాలూకా వాల్యూని గెట్ చేయడం, సెట్ అంటే ఆ ఎలిమెంట్కి కొత్త వాల్యూని సెట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మన ఐడికి ఒక కంపెనీ అనే పేరు ఉంది కదా, దీని లోపల సింపుల్గా వితౌట్ ఎనీ ట్యాగ్ కంపెనీ అనే ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు దీని లోపల ఈ డివ్ లోపల నేను ఒక h1 ట్యాగ్తో ఒక టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నాను, h1 ట్యాగ్తో. ఓకే, సో దానికోసం ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ మనం టార్గెట్ చేసిన ఐడి కంపెనీ ఇది సేమ్. దీనికి ఇక్కడ నేను ఇన్నర్ టెక్స్ట్కి బదులు ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని వాడతాను. ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూడండి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ రాసే విధానం ఇది. ఇన్నర్ అనేది స్మాల్ లెటర్స్లో, హెచ్టిఎంఎల్ అనేది క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూ కింద డబుల్ కోట్స్లో h1 ట్యాగ్ తీసుకొని h1 ట్యాగ్ తర్వాత న్యూ టైటిల్ అని రాశాను, తర్వాత మళ్ళీ h1 ట్యాగ్ క్లోజ్ చేసేసాను. ఓకే, సో ఇది మనం కొత్తగా ఒక ట్యాగ్ సెట్ చేస్తున్నాం. ఓకే, ఇది సెట్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం అవుట్పుట్లో చూద్దాం. ఇప్పుడు పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, మనకి న్యూ టైటిల్ అని మారింది. ఇది ఎలా మారింది? మనం ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే మెథడ్ తీసుకొని మనం టార్గెట్ చేసిన ఎలిమెంట్కి అప్లై చేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ కన్సోల్ లాగ్ చేసి చూపిస్తాను. console.log ఏ, ఇక్కడ మన వాల్యూ ఏలో ఉంది కాబట్టి ఏని నేను అవుట్పుట్ చేశాను. ఇక్కడ కన్సోల్ చేస్తే చూడండి, మనకి కన్సోల్ లోపల రిఫ్రెష్ చేసి చూడండి, ఒక కొత్త ట్యాగ్ అనేది మన ఎలిమెంట్కి అప్లై అయ్యింది. ఓకే, కానీ డాక్యుమెంట్లో మాత్రం యాజ్ ఇట్ ఈస్గానే ఉంది, కంపెనీ అనే ఉంది. కానీ అవుట్పుట్లో మాత్రం చూడండి, h1 ట్యాగ్తో ఉన్న న్యూ టైటిల్ అనే వాల్యూ మాడిఫై అయ్యి అప్లై అయింది అనమాట. ఓకే, సో ఇది మనం ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే ప్రాపర్టీని మన గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్కి అప్లై చేసి అవుట్పుట్ చేసే ప్రాసెస్. ఓకే.